ఉన్నత న్యాయస్థానాల ఆదేశం మేరకు కర్నూలు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కబర్తి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మొక్కలు నాటారు. మనం జరగమా న్యాచురల్గా ఉంటుంది సార్ రాదు ఉంటుంది. మంత్రం 5 పంచ బిల్వాలు అన్నమాట. మామిడి, నేరేడు, నిమ్మ, బెల్లం లేకపోతే మామిడి ఆకు పెట్టచ్చు. శివుడు బెల్లం అదా మీరు చెప్పారు స్పెసిఫిక్గా మేము చూస్తున్నాం. ఇద్దరం భాగం రాజులు ఇబ్బంది జరుగుతుంది. అదే మూడు కూడా మంత్రం 5 పంచ బిల్వాలు అన్నమాట. మామిడి, నేరేడు, నిమ్మ, బెల్లం లేకపోతే మామిడి ఆకు పెట్టచ్చు. శివుడు బెల్లం అదా మీరు చెప్పారు స్పెసిఫిక్గా మేము చూస్తున్నాం. ఇద్దరం భాగం రాజులు ఇబ్బంది జరుగుతుంది. అదే మూడు కూడా గ్యారంటీగా అన్ని ఈరోజు అంతర్జాతీయ అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరియు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి యొక్క ఆదేశాల మేరకు మరియు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు అందరం కలిసి మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద కలెక్టర్లకి, మిగతా డిపార్ట్మెంట్ అధికారులకు, హెచ్ఓడీలకి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి ఈ మొక్కలు ఇచ్చి మొక్కలు నాటే కార్యక్రమం అనే మంచి కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. మొక్కలు నాటడం అనేది మనల్ని మనమే ఉద్ధరించుకోవటం. వృక్షో రక్షితి రక్షిత అని సంస్కృతంలో చెప్పారు. ఒక వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షమే మనం రక్షిస్తుంది అని దాని అర్థం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ఆక్సిజన్ని వదిలి మన ప్రాణాన్ని కాపాడేది వృక్షం. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు అడవులు నరికేస్తున్నారు, కలప కోసం నరికేస్తున్నారు, ఏది పడితే అది నరికేసి అసలు వృక్ష సంపదని లేకుండా, అటవీ సంపద లేకుండా చేస్తున్నారు. అది పర్యావరణానికి చాలా ముప్పు వచ్చే అవకాశం పూర్తిగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే వృక్షాలు పెంచడమే. ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించారు. దాని పర్యవసనంగా, దాన్ని ఆసరాగా, దాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో
అందరి చేత, అందరు ఆఫీసర్లు, అందరు అడ్వకేట్లు, కక్షిదారులు ఎవరికైనా సరే మొక్కలు కావాలి అంటే మొక్కలు ఇచ్చే అవకాశం మేము కల్పిస్తున్నాం. ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మొక్కలు నాటడం కంటే కూడా దాన్ని రక్షించి పెంచడం అనేది ముఖ్యం. ఈరోజు ఏదో ముక్కు సూటిగా అదేదో మొక్కుబడిగా ఆ మొక్క పెట్టేసి వెళ్ళిపోవడం కాదు. దాన్ని ట్రీ గార్డ్ అంటారు. ట్రీని గార్డ్ చేయటం, ట్రీ గార్డ్ వేసి నీళ్లు పోసి ఆ మొక్క వృక్షంగా పెరిగితే అదే చాలు, అదే మనల్ని రక్షిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, మన జిల్లా జడ్జి ఖబర్ది గారి సూచన మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఉండే అన్ని కోర్టులలోనూ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా అయినటువంటి నంద్యాల కూడా కలుపుకొని అన్ని కోర్టులలో కూడా ఈ వద్దు చెట్లు నాటే కార్యక్రమము చేయడం జరిగినది. చెట్లు మన ప్రగతికి సోపానాలు. సో ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణ దినోత్సవంగా ఒక మొక్క నాటడం లక్ష్యంగా పెట్టుకుంటే ఈ పర్యావరణంలో చెట్లు ఎంత ఉపయోగపడతాయో మనందరికీ తెలుసు. కాబట్టి మనము కూడా మన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని మనం రక్షించడం అవుతుంది. పర్యావరణంను మనము రక్షించడంలో భాగంగా మనం ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది కాకుండా ప్రతి ఒక్కరము మన వంతుగా మన నుంచే స్టార్ట్ చేయాలి. ఈ ఒక్కరోజే ఈ కార్యక్రమం అనుకోకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తన ఇంటిని, తన పరిశుభ్ర వాళ్ళను పెట్టుకోవడం వల్ల ఈ దేశం మొత్తము పరిశుభ్రంగా ఉంటుంది మరియు ప్లాస్టిక్ ఫ్రీ దేశంగా మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం పర్యావరణం గురించి ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ ప్రతిరోజు మన పర్యావరణాన్ని రక్షించేదానికి ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్నీ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.